25.3% పెట్టుబడులు ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఇది ఒక చరిత్ర. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న డిపార్ట్మెంట్ని. అంటే పెట్టుబడులకు డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ తయారైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. సిఐ సబ్మిట్ 15.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అవన్నీ మెటీరియల్ అయితే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ జరగాలంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. 14 SIPBలు, 8,74,705 కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియర్ చేశాం. దీంతో 8,35,674 ఉద్యోగాలు వస్తాయి. ఇది నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్, సమిష్టి విజయం, టీమ్ స్పిరిట్, టీమ్ సక్సెస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు పెడుతున్నాం. విశాఖపట్నం డేటా హబ్ అండ్ ఆల్సో డేటా సెంటర్ వచ్చే అవకాశం వచ్చింది. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ $15 బిలియన్ ఇండియాలో పెట్టడం, అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి రావడం, మనకు ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్, బిగ్ బ్రేక్ త్రూ కూడా. ఇప్పుడు అలాంటిది అక్కడ ఇంకా చాలామంది ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, వీఆర్ గోయింగ్ టు లే ది ఫౌండేషన్ వెరీ సూన్. అనదర్ 6 months అమరావతిలో ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ రావడమే కాకుండా వీఆర్ గోయింగ్ టు ఆపరేట్ విత్ ఇన్ 6 months టైం. ఇది ఒక పక్కన చూస్తే ఈరోజు విద్యుత్ శక్తి, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత మునుపు 32,000 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు పెంచి 9 సార్లు 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే ఫస్ట్ టైం కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం 39 పైసలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించిన ఘనత భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఇంతవరకు జరగలేదు, ఇది ఫస్ట్ టైం. రాబోయే రోజులు ఇంకా తగ్గించాలని చెప్పాను. మినిమం 4 సంవత్సరాల్లో 29 లోపల ₹4 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అంటే అది మినిమం. అది దాని మీద ₹1.19 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించబోతున్నాం. అది అన్ఇమాజినబుల్ అచీవ్మెంట్ అవుతుంది. అది ఒక పక్క చేశాం. సమగ్ర నీటి నిర్వహణ చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లో జలకళ సంతరించుకున్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఖరీఫ్ పంట అయిపోయిన తర్వాత 950 TMs అనుకుంటారు రఫ్గా. ఇప్పుడు చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది. దగ్గర దగ్గర నీళ్ళు ఉండే పరిస్థితి వచ్చింది. రాయలసీమలో అన్ని రిజర్వాయర్లో బ్రహ్మాండంగా ఫుల్ రిజర్వాయర్స్ లెవెల్స్ ఎప్పుడూ రానంత మనం చేయగలిగాం. ఇది కూడా ఒక అచీవ్మెంట్. ఇంకొక పక్కన విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్స్ అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఇంకొక పక్క హార్టికల్చర్ డెవలప్మెంట్. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఫ్రూట్ బౌల్గా తయారైంది. ఇది ప్రపంచానికి తయారవుతుంది. సీమలో